మరిపేడ మున్సిపల్ కేంద్రంలోని 9వ వార్డులో బీఆర్ఎస్ బలపరిచిన గుగులోతో ఘోరీ రావి బరిలో నిలిచారు. ఈ పోటీలో నిలిచి కౌన్సిలర్ స్థానాన్ని కైవసం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మాజీ మంత్రి రెడ్డి నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్రావు బలపరిచిన తనను గెలిపించిన వెంటనే 9వ వార్డులోనే తాగునీటి సమస్య పరిష్కారం చేస్తానన్నారు. జిల్లాలోని అత్యుత్తమ వార్డుగా తీర్చిదిద్దుతానన్నారు. 9వ వార్డు పరిధిలో సైడ్ కాలువలో సిసి రోడ్ల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. అంతేకాకుండా 9వ వార్డు పరిధిలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 9వ వార్డు ప్రజలకు ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉంటానని అన్నారు. అబ్జర్వర్గా దిగజన శ్రీను, ఇన్ఛార్జీలుగా అజ్మీరా బేబీ రెడ్డిలు కొనసాగుతున్నారు. నువ్వు కూడా పోవాలా పో టీవీలో बोलो వైఫ్ ఆఫ్ రవీందర్. మేము గ్రామ్య 9వ కౌన్సిలర్గా నిలబడ్డాము. మేము ఏ పనులు కావాలన్నా చేస్తాము. రోడ్డు పెద్దవి చేస్తాము, లైట్లు వేపిస్తాము, ఏ పని అడిగినా మేము చేసి పెడతాము. సైడ్ డ్రైనేజ్ మంచిగా చేపిస్తాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఒక్కసారి మమ్మల్ని గెలిపించండి, మేము చేస్తాం. కేసీఆర్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయితే కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ కూడా చేయలేదు. వాళ్ళు 4,000 ఇస్తా అన్నాడు, పింఛను ఇవ్వలేదు. 2,500 లేడీస్కి ఇస్తాను. ఫ్రీ బస్ అయితే కొట్టుకొని చూస్తున్నారు. ఫ్రీ బస్ అయితే వద్దు. ఇంకా ఏమేం చేయాలో మా ప్రభుత్వాన్ని గెలిపిస్తే మా కేసీఆర్ 2 సంవత్సరాలు అయితే మా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. అన్ని పనులు మేము చేసి పెడతాం. మమ్మల్ని గెలిపించండి. కారు గుర్తుకు ఓటేయండి. వెంకు గారు అంతకు ముందు వార్డు మెంబర్ గా గెలిచారు. ఇప్పుడు మేము కౌన్సిలర్ గా పెట్టాము. మమ్మల్ని గెలిపించండి. మా మామయ్య అంతకు ముందు బాగా పనులు చేసిండు. ఇప్పుడు కూడా మేము చేసి ఆ ప్రజలకు అందుబాటు సేవలో ఉంటాము ఎనీ టైము. This is Anchor Ravi. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. Please subscribe to Public Talk TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.